సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఈరోజు లోకములో మానవుడు అనేక సమస్యల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, రోగ రుకుమతల చేత, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మరణకరమైన రోగాలతో చాలా మంది భయపడుతూ ఈరోజు విశ్రాంతి లేని, సమాధానము లేని జీవితాలు ఈరోజు భూమి మీద ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఆ ప్రజలతో చెబుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఏ సమస్య అయినా దేవుడు విడుదలనిచ్చే దేవుడు, ఏ రోగముఖములైన స్వస్థపరిచే దేవుడు, యేసు స్వస్థపరిచే దేవుడు, యేసు విశ్రాంతినిచ్చే దేవుడు, యేసు విమోచించే దేవుడు. ఈరోజు లోక పాప భారములు మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల, ఈరోజు లోక పాప భారములు మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్లగా ఈరోజు మన పాపాల నిమిత్తము, శాపాల నిమిత్తము, పాపాల నిమిత్తము ఆయన బలియాగముగా మార్చబడి భూమి మీద ఉన్న తన భక్తులైన వారందరికీ, భూమి మీద ఆ సృష్టించబడిన స్త్రీ పురుషులుగా ఉన్న యావత్ మానవాళికి ఆయన విశ్రాంతి కలగజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన రక్తము చేత, మన అపరాధముల చేత ఆయన సిలువ వేయబడి, చిందించబడి, నలగొట్టబడి అమూల్యమైన రక్తాన్ని చిందించి ఈరోజు ప్రజలను ఎలా చేశాడయ్యా అంటే స్వేచ్ఛానులుగా చేశాడు. ఒకప్పుడు ప్రజలలో స్వేచ్ఛ లేదు, ఈరోజు నా దేవుడు ప్రజలందరికీ స్వేచ్ఛనిచ్చి వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చిన విమోచకుడే సజీవుడైన దేవుడు. మేము ప్రకటించుచున్న దేవుడు సజీవుడు. ఇలాగా సజీవుడైన దేవుణ్ణి ఇవన్నీ కాలంలో మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఏ పాపము చేత, పాపం వల్ల జీవితము మరణము, ఆ మరణమనే భయం చేతను బాధపడుతూ ఉన్నాను. సమస్యల, ఇరుకుల, ఇబ్బందుల, రోగరుకుమతుల, అప్పనే శాపమా, ఏ మనశ్శాంతి లేని పరిస్థితుల, అయితే నేను నా ప్రభు చెబుతున్నాడు, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. అయితే నువ్వు విశ్రాంతి పొందాలి అని అంటే ఆయన ఎత్తుకు నువ్వు రావాలి. నా ఎత్త వచ్చి వారందరినీ ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎద్దుకు వచ్చి ఆయన మాటలు అంగీకరించేవారిని, ఆయన ఎద్దుకు వచ్చి ప్రార్థించేవారిని, ఆయన ఎద్దుకు వచ్చి మందిరంలో గడిపేవారిని, ఆయన ఎద్దుకు వచ్చి పరలోక రాజ్య మార్గాన్ని వెదకేవారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, హక్కున చేర్చుకునే దేవుడు. దీనులను పెంట కుప్పల మీద ఉన్న వారిని ఉన్నతమైన స్థలంలో నిలవబెట్టడానికి ఆయన దీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువుని మేము ప్రకటిస్తూ ఉన్నాము. ఇది దేవుని చేత మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉన్నాము. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ ప్రజలారా, ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించగలిగితే ఈరోజు మనకు ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు, విశ్రాంతినిచ్చే దేవుడు. కాబట్టి ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నా మీ మధ్యలోకి దైవజనులు వచ్చారు, దైవజనులు వచ్చారు, కల్పత్రికలు వారి చేతులు. ఆ కల్పత్రికలు తీసుకుని యేసుని గురించి ఇంకా తెలుసుకోండి, ఇంకా విపులంగా తెలియాలంటే ఆ కల్పత్రిక మీద ఫోన్ నెంబర్ ఉంది, దైవజనులు ఫోన్ చేసి విపులంగా మీరు తెలుసుకోండి. లేదా మీరు ఏ బాధలతో బాధపడుతున్నా దైవజనులు అందుబాటులో ఉన్నారు, వారి చేత మీరు ప్రార్థన చేసుకోండి. నా ప్రభు గొప్ప విడుదల, గొప్ప సమాధానం, గొప్ప శాంతి ఈరోజు మీకు కలగజేయబోతూ ఉన్నాడు. నమ్మి విశ్వసించిన వారికి ఆయన సమాధానము మీకు ఇవ్వడానికి సంసిద్ధుడైన దేవుడు. ఎవరైనా ఆ రీతిలో ఉంటే మీరు సమాధానాన్ని పొందాలని మేమందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇటు మాటలు దేవుడు అంగీకరించి దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడైన తండ్రి, ఇదివరైనా సమస్త భారం మోసుకుని పోచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అన్నారు. నీ ఎద్దకు వచ్చినప్పుడు మాకు సమాధానం, నీ ఎద్దకు వచ్చినప్పుడు మాకు విశ్రాంతి, నీ ఎద్దకు వచ్చినప్పుడు మాకు పాప శాపముల నుండి విడుదల, నీ ఎద్దకు వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి మమ్మల్ని తీర్చే గొప్ప కృప కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనకి ప్రజలందరినీ మీరు బలపరచండి. ఎత్తబడుతున్న ప్రతి మాట బిడ్డ హృదయాలు నీళ్ళు కట్టి ఫలవంతంగా మార్చబడును గాక. రోగులు స్వస్థపరచబడుదురు గాక. నేను నలిగిన వారిని తెలుసుకుందురు గాక. యేసుక్రీస్తు ఆయా నిశ్చయముగా పాపులను రక్షించడానికి వచ్చిన ఆ యేసుక్రీస్తుని గురించి ప్రాంత ప్రజలను, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ నీ చేతులకు అప్పగిస్తుంది. మమ్మల్ని పంచలింకుని మమ్మల్ని మీరు ఆయన ఉన్నతమైన కృపతో నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకే, రానున్న రాజుకే. పాప పోవాలంటే యేసు నమ్మాలి, సమాధానం కావాలంటే యేసు నమ్మాలి, పరలోకం చాచబడాలంటే యేసు నమ్మాలి. క్రీస్తు మహారాజుకే.